Hello my dear friends, welcome back to English with Shams and I'm Shamsat talking to you. How to overcome failure. అమ్మ బాబోయ్, ఫెయిల్యూర్ అంటేనే చాలా చికాకు కదా మనకి, అంతేనా? ఒరే ఫ్రాంక్గా చెప్పేస్తా, ఈసారి ఫార్మల్గా ప్రొఫెషనల్గా కాకుండా ఫ్రెండ్లీగా మాట్లాడేసుకుందాం. అసలు ఈ భూమి మీద ఫెయిల్యూర్ అవ్వనివాడు ఎవడైనా ఉన్నాడా? అంటే ఉన్నారు సార్. ఎస్ఎస్ రాజమౌళికి ఒక సినిమా కూడా ఫ్లాప్ అవ్వలేదు, లేదంటే ముఖేష్ అంబానీకి ఎప్పుడు కూడా మనందరిలాగా ఈఎంఐ చెక్ బౌన్స్ అవ్వలేదు. సో బిలీవ్ మీ, మన దృష్టిలో వాళ్ళు ఎప్పుడు సక్సెస్ అవుతున్నారని అనుకుంటాం, కానీ వాళ్ళకి తెలుసు వాళ్ళు ఫెయిల్ అయిన సిచ్యువేషన్స్ కూడా. ఐ రిమెంబర్ వన్ ఇంటర్వ్యూ అండ్ ఎస్ఎస్ రాజమౌళి వాజ్ సేయింగ్, నేను ఆ మూవీలో ఆ సీన్ అలా తీసి ఉండకూడదు, నాకు చాలా బాధ వేసింది అన్నాడు. అంటే అది ఫెయిల్యూర్ అతని పాయింట్ ఆఫ్ వ్యూలో. మనకేం తెలుసు ముఖేష్ అంబానీ లైఫ్లో కూడా ఎన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయో. మేబీ అందుకే రీసెంట్గా ఒక వీడియోలో మీరు చూసే ఉంటారు, ఆయన వినాయక పర్టికులర్ దీంట్లో ఆ సెలబ్రేషన్లో ఆయన ద వే హీ వాజ్ ప్రేయింగ్ టు లార్డ్ వినాయక చూస్తే భయం వేసింది మనకి. ఏంటి ఇలా దండం పెట్టుకుంటున్నాడు. చాలామంది ట్రోల్స్ కూడా చేశారు కదా, ముఖేష్ అంబానీ దేవుడిని ఇంకేం కోరుకుంటాడు రా నాయన, ఆయనకి దేవుడు అన్నీ ఇచ్చాడు కదా అని. హూ నోస్ ఆయనకున్న ప్రాబ్లమ్స్ ఏంటి, లేదా ఆయనకున్న ఫెయిల్యూర్స్ ఏంటి. సో వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే ఈస్, పాయింట్ నెంబర్ 1, అసలు ఈ భూమి మీద ఫెయిల్యూర్ లేనివాడు లేడు. అలా ఉన్నాడంటే ఆడు మనిషి కాదు. కాబట్టి ఏదో నా ఒక్కడికే ఫెయిల్యూర్ వచ్చేసింది అలాంటి థాట్ ప్రాసెస్ వద్దబ్బా, అంత ఓవర్ యాక్షన్ వద్దు. అందరికీ ఫెయిల్యూర్స్ ఉన్నాయి లైఫ్లో. మనకి తెలియకపోతే ఫెయిల్యూర్ లేదని కాదు కదా. నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, ఫేస్బుక్లో పోస్టులు పెట్టేవాళ్ళు కారు కొనుక్కుంటే ఫేస్బుక్లో పోస్ట్ పెడతాడు, కానీ వాడు ఉద్యోగం పోతే ఐ లాస్ట్ మై జాబ్ అని పెడతాడు ఫేస్బుక్లో పోస్ట్, పెట్టరు కదా. సో అందరికీ ఫెయిల్యూర్స్ ఉంటాయి, ఇది నమ్మండి ఫస్ట్. రెండోది, ఎప్పుడైనా లైఫ్లో మనకి ఒక పెద్ద ఫెయిల్యూర్ వచ్చినప్పుడు దాన్ని అవాయిడ్ చేయకండి. ఈగోతో నేను ఫెయిల్ అవ్వలేదు, అది నా తప్పేం లేదు అని దాంతో రెసిస్ట్ చేయకండి. డోంట్ ఫైట్ విత్ ఇట్. యాక్సెప్ట్ చేయండి, బరాబర్ యాక్సెప్ట్ చేయండి, 100% యాక్సెప్ట్ చేయండి. ఐ ఫెయిల్డ్, ఐ అబ్సల్యూట్లీ ఫెయిల్డ్, అందులో మొహమాటం లేదు. ఇంకా మళ్ళీ ఆ ఫెయిల్ అవ్వడంలో కూడా సగం ఫెయిల్ అవ్వకండి, ఫెయిల్ అయితే పూర్తిగా ఫెయిల్ అవ్వండి. అండ్ యాక్సెప్టెన్స్ ఈజ్ ద స్టెప్ టు సక్సెస్. యాక్సెప్ట్ చేయండి నిజాన్ని. ఎప్పుడైతే నిజాన్ని మనం పూర్తిగా యాక్సెప్ట్ చేస్తామో పెద్దగా బాధ ఉండదు, ఎందుకంటే లాజిక్ పనిచేసిన చోట ఎమోషన్ ఉండదు. ఎమోషన్ ఉంటే లాజిక్ పనిచేయదు. సో యాక్సెప్ట్ చేయండి ఫెయిల్యూర్. ఎస్, నేను తప్పు చేశాను, నేను సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు. ఈగో పక్కన పెట్టి నిజాన్ని ఒప్పుకుంటాను. నేను లాస్ట్ ఇయర్ సరిగ్గా చదవలే, కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యాను, లేకపోతే ఆన్లైన్ క్లాసెస్లో ఫీజు కట్టాను, కానీ నేను సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు. సినిమాలు చూస్తూ కూర్చున్నా, ఫ్రెండ్స్తో నేను ఎంజాయ్ చేస్తూ కూర్చున్నా. ఫెయిల్యూర్ని పూర్తిగా యాక్సెప్ట్ చేయండి, అప్పుడు ప్రాబ్లం అంతా బాధ అంటూ ఉండదు. ఇక మూడోది, ఫెయిల్యూర్ నుంచి నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ హ్యాబిట్ రా. ఇది నేను కూడా చాలా కామన్గా నా లైఫ్లో ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాను. మనం ఏదైనా ఒక సిచ్యువేషన్లో కానీ, ఏదైనా ఒక పనిలో కానీ, ప్రాజెక్ట్లో కానీ ఫెయిల్ అయితే ఆ ఫెయిల్యూర్ నుంచి నేను ఏం నేర్చుకున్నాను, అందులోంచి గుణపాఠాలు ఏం నేర్చుకున్నాను. తప్పులు చేయడం మానవ సహజం, కానీ చేసిన తప్పులే చేస్తే అది మూర్ఖత్వం. వాట్ డిడ్ యూ లెర్న్ ఫ్రమ్ యువర్ ఫెయిల్యూర్స్, దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఐ హోప్ ఐఎమ్ క్లియర్. సో పాయింట్ నెంబర్ 1, బిలీవ్ దట్ nobody on the earth is exempted from failures. Every human on the earth has failures. Point number 2, when you have failures, accept them perfectly, accept them completely. Number 3, learn from your failures. Why did you fail? What are the logical reasons and what did you learn? ఎందుకో చెప్పనా, లైఫ్లో రెండే ఉంటాయి కదా, సక్సెస్, ఫెయిల్యూర్. ఫెయిల్యూర్ వచ్చేసి ఇంక నెక్స్ట్ ఏంటి, సక్సెస్సేగా. ఫెయిల్యూర్ అయిపోయిందిగా, ఇంకా నెక్స్ట్ సక్సెస్సే కదా. ఓకేనా? సో టేక్ ఇట్ very sportively and learn from your failures. I'm telling you today, ఈరోజు మనం ఫెయిల్ అయ్యామంటే నెక్స్ట్ సక్సెస్సే రాబోతోంది. వెయిట్ చేద్దాం.